విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కు భూమి పూజ చేశారు. 12 ఎకరాల విస్తీర్ణంలో 18 కోట్ల రూపాయలతో ఈ మోడల్ స్కూల్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య పరిమాణాలు ఉంచాలని చెప్పి అనేక విద్యా సంస్థల్ని ఈ ప్రాంతంలోకి గౌరవ ముఖ్యమంత్రి గారి సెలవుతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ప్రాంతంలో గిరిజన ఆడపిల్లలకి మంచిగా చదువు చెప్పించాలని చెప్పి ఆలోచనతో ఏకలవ్య స్కూల్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఏకలవ్య స్కూల్ నిర్మాణం కోసం ఇక్కడ రామవరంలో అదేవిధంగా గరీపేటలో ఉన్న భూమిని 2 కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు 13 ఎకరాలు స్థలం ఇవ్వడం జరిగింది. 12 కోట్ల ఎస్టిమేట్తో ఈ బిల్డింగ్ నిర్మాణం చేసి వచ్చే దసరాకి ఈ బిల్డింగ్ని ఓపెన్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పటికే అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎగ్జామ్ రాశారు. ఆ రోజు ఆ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు నుంచి ఇక్కడ బస చేసి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది.